మీరు ఒక్కటే యాద్ చేసుకోండి, ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇటువంటి యూరియా సమస్య ఉండేనా? ఒక్క ఫోన్ చేస్తే మన ఆటో అన్నకో ఆటో తమ్మునికో కళ్ళం కాడికొచ్చి పొలం కాడికొచ్చి బంగారం వలే యూరియా బస్తాలు వేసిపోతున్నాయి. కరెక్టా నేను చెప్పేది కాదా? ఒక్క ఫోన్ ఆటోనికి ఫోన్ చేస్తే అసొంటిది ఇవాళ ఏంది పరిస్థితి? అదేదో యాప్ తెచ్చిండ్రు. యాప్ ఏం యాప్? అసలు షాపులో ఉంటే కదా యాప్లో ఉండేది, షాపులోనే లేకపోయా యూరియా, యాప్లో ఆడికెళ్ళి వస్తుంది. అది సమస్య. వీళ్ళకి తెలివి లేదు. ఆఖరికి రైతులకు సంచులు సప్లై చేసే తెలివి కూడా లేదు, బార్దాన్ ఇచ్చే తెలివి లేదు. ఉన్నదా? సుతిలు లేదు, బార్దాన్ లేదు, సంచులు కూడా లేవు. అయితే మొన్న అనిల్ అన్న ఏం చేసిండంటే, అవి ఏమో సంచులు ఎందుకు దొరుకుతలేవు రాబాయ్ అని చెప్పి ఎంక్వైరీ చేసిండు. సంచులన్నీ ఆడిపోతున్నాయండి. ఎరికేనా? ఏడిపోతున్నాయి? ఢిల్లీకి పోతున్నాయి. నిండా పైసలు నింపి దోసుకున్న సొమ్మంతా ఢిల్లీకి పోతున్నాయి పైసలు. రైతులకి ఏనికి పైసలు లేవు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టిండు ఇప్పటికి సిగ్గులేని రేవంత్ రెడ్డి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు? అప్పుడు కేసీఆర్ సార్ అన్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ అయిపోతుంది, రైతు బంధు ఉండది, యాది పెట్టుకోండి, మోసపోతే గోసపడతారు అని చెప్పిండు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎరికేనా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ అంటున్నాడు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు, మేమేమన్నా దివానగాళ్ళమా, మాకేమన్నా దిమాగ్ లేదా, మేమేమన్నా పిచ్చోళ్ళమా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలే? హౌలా అనాలనా, దివానా అనాలనా, దిమాగ్ లేనోడు అనాలనా, ఏమనాలి చెప్పు? ఏం చేస్తావు? ఎక్కువ పెడతావు, ఇంకో కేసు పెడతావు, పెట్టు, అంతే కదా పెట్టేది. కేసులు పెట్టుడు తప్ప ఆయనకి ఏమైనా ఎరికేనా? ఏమైనా వచ్చా? కేసులు పెట్టుడు, బూతులు మాట్లాడు తప్ప 2.5 ఏళ్ళు పీకింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి మా ఆడపిల్లలకు 2500 ఇస్తాను కదా, ఏమాయంటే నీ లాగుల తోండలిడిచి పెడతా. ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు ఎప్పుడేస్తావంటే నీ గుట్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా మరి మా పిల్లగాళ్ళు ఎదురు చూస్తాను 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావా అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. నువ్వు బోటి కొట్టేటోనువా? బోటి కొట్టేటోడు అయితే పేగులో మెడలు వేసుకుంటాడు. నువ్వు ఏమిటిది? ముఖ్యమంత్రి తిరిగా మాట్లాడాలి, సిగ్గులేని మాటలు.